ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. జగ్గంపేట నియోజకవర్గంలో కనీవిని ఎరుగని మెజార్టీతో గెలిచిన జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యే హోదాలో మొదటిసారిగా జగపతి నగరం గ్రామ పంచాయతీకి రావడం ఆనందంగా ఉందని సర్పంచ్ గుడాలత శ్రీలత రాంబాబు అన్నారు. తొలిసారి కిర్లంపూడి మండల సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూని సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు టీడీపీ శ్రేణులు పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి విజ్ఞాన భారతి స్కూల్ విద్యార్థుల నడుమ పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి మేళ తాళాలతో పూలవర్షం కురిపిస్తూ పంచాయతీ కార్యాలయంలోకి ఆహ్వానించారు. తమ అభిమాన నాయకుడు పంచాయతీ కార్యాలయంలోకి రాగానే సర్పంచ్ శ్రీలత రాంబాబు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. పంచాయతీ సిబ్బందిని, పంచాయతీ పాలకవర్గ సభ్యులని, సచివాలయ సిబ్బందిని, వివిధ శాఖల అధికారులను సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, టీడీపీ సీనియర్ నాయకులు తూము కుమార్, కుర్ల చిన్నబాబు, కాళ్ల వెంకటేష్లు ఎమ్మెల్యేకు పరిచయం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం వల్ల పంచాయతీలో నిధుల కొరతతో ఉన్న పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ప్రతి నెల జీతం అందజేస్తున్న సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబుని ఎమ్మెల్యే నెహ్రూ అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎన్టీఆర్ రమేష్ బాబు, ధనుంజయరావు, ఉప సర్పంచ్ గౌతు జగన్నాథరావు, టీడీపీ నాయకులు మాదిరెడ్డి విజయలక్ష్మి, సూరిబాబు, ఆళ్ల శ్రీలక్ష్మి, ఆళ్ల శ్రీమన్నారాయణ, మద్దాల మణికంఠ స్వామి, బుద్దిరెడ్ల సుబ్బారావు, గండే చిన్నకాశి, ఎట్టి సోమరాజు, ఎరికిరెడ్డి భూషణం, జనసేన నాయకుడు పాతిరెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఫోన్ కింద ఒకసారి ఇలా చూడండి. ఒకసారి ఎలా చూడైతే ఎలా చూడు. ఓకే సార్, ఒకసారి చంద్రబాబు గారు ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.